ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అంటే వర్క్ షాప్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ కోకోనట్ బేస్డ్ ఫార్మింగ్ సిస్టమ్ అనేది ఎందుకు కండక్ట్ చేసామని ఫస్ట్ చెప్పారు. సో యాక్చువల్గా 3 years బ్యాక్ నుంచి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యాచురల్ ఫార్మింగ్ మీద అంటే చాలా ఫండ్స్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఈ ఫండ్స్ రిలీజ్ చేసిన దాంట్లో మనకి ఏంటంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో క్వశ్చన్ ఏంటంటే కోకోనట్ లో న్యాచురల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ ఏమున్నాయని అడిగారు. సో దానికి ఏంటంటే ఇప్పుడు ఈ మామూలు కెమికల్ అంటే మనకి ఇంత యూరియా ఇంత పొటాషియం ఇంత ఆర్గానిక్ ఎఫ్ఐ ఇంత వేయాలి అని మనకు ఉంటుంది. సో ఇలా న్యాచురల్ ఫార్మింగ్ లో ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ దానికి ఇప్పుడు సార్ వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు సార్ వాళ్ళు సిపిసిఆర్ కాసరగడ్డ అనేది సెంట్రల్ ప్లాంటేషన్ ఆఫ్ క్రాప్ రీసెర్చ్ టోటల్ గా మనకి ఇండియాలో ఉన్న కోకోనట్ జీన్ బ్యాంక్ అంతా కూడా దాదాపు 600 to 700 వెరైటీస్ అక్కడ ఉన్నాయి. దాంతో పాటు ఆల్ ఇండియా కోఆర్డినేటర్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అని ఇండియాలో ఉన్న కోకోనట్ రీసెర్చ్ స్టేషన్స్ అంతా కూడా వాళ్ళకి ఒక నెట్వర్క్ ప్రాజెక్ట్ కింద ఉన్నాయి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ లో ఈ న్యాచురల్ ఫార్మింగ్ లో ఫార్మర్స్ అక్కడ ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు, తర్వాత ప్రతి స్టేట్ లో కూడా ఏమేమి ప్రాక్టీస్ చేస్తున్నారు, దీంతో పాటు కోకోనట్ లో ఏ అంతర పంటల్లో ఏ ప్రాక్టీసెస్ ఫాలో చేస్తున్నారు అనేది ఒక డేటా తీసుకుంటున్నారు. సో ఇదంతా పూల్ చేసుకుని వాళ్ళు ఒక 2-3 years లో కోకోనట్ ని ఒక సాలిడ్ న్యాచురల్ ఫార్మింగ్ లో మనకి ఇప్పుడు చాలా మంది అడిగారు కదంటే మనకి ఈ ఆర్గానిక్ పొటాష్ వేయొచ్చా లేదంటే కౌడంగ్ వేయాలా అని డిఫరెంట్ అడిగారు కదా. సో వీటన్నిటికీ ఒక 2-3 years లో మనకి ఒక మంచి సెట్ ఆఫ్ రిజల్ట్స్ అనేది వస్తాయి. కాబట్టి ఇదంతా పూల్ చేసుకొని ఒక సెట్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది సార్ చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఎందుకు అడాప్ట్ చేయాలి అనేది సార్ క్లుప్తంగా ఏం చెప్పారంటే సాయిల్ యొక్క హెల్త్. సో మనకు మన ఫోర్ ఫాదర్స్ నుంచి సాయిల్ అనేది మనం తీసుకుంటున్నాం. నెక్స్ట్ మనం వచ్చే పిల్లలకి కానీ భవిష్యత్ తరాలకి కానీ ఈ సాయిల్ హెల్త్ కండిషన్ అనేది అలాగే మనం ఇవ్వగలగాలి. సో అందుకనే ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేది మనం కంపల్సరీగా ఫాలో చేయాలి అని చెప్పేసి చెప్పారు. సో తర్వాత మనకి ఏంటంటే ఈ న్యాచురల్ ఫార్మింగ్ లో సక్సెస్ అవ్వాలంటే 3 main పాయింట్స్ చెప్పారు. ఒకటి ఏంటంటే మనం అంటే ఇప్పుడు కర్ణాటకలో ఒక రైతు ఈ ఎఫ్ఐఎం తర్వాత ఘనజీవామృతం, ద్రవజీవామృతం వాడుతున్నాము, మాకు బాగుంది అని అదే సెట్ ఆఫ్ ప్రాక్టీసెస్ మన ఆంధ్రాలో ఈ కోనసీమలో మనం యూజ్ చేస్తే అంత రిజల్ట్స్ రావు. సో ఎందుకంటే లోకల్ గా మనం డెవలప్ చేసుకోవాలి. ప్రతి ఒక్క రైతు కూడా అంటే ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళు చేసుకున్న ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ యొక్క రిజల్ట్ మనం బేస్ చేసుకొని లోకల్ గా మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీనివల్ల మనకి ఏంటంటే మెయిన్ గా మనం ఈ న్యాచురల్ ఫార్మ్ లో సక్సెస్ అవ్వడానికి 3 main పాయింట్స్ ఏంటంటే సాయిల్ యొక్క హెల్త్ ని మనం మెయింటైన్ చేసుకోవాలి. న్యాచురల్ ఫార్మింగ్ లో మనం చెట్టుకి పోషక పదార్థాలు అందించడానికి వీలు పడదు కాబట్టి ఓన్లీ సాయిల్ హెల్త్ ని మనం మెయింటైన్ చేసుకోవాలి. ఈ సాయిల్ హెల్త్ ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనే దానికి సో ఏదో కావడం కానీ లేదంటే ఈ బయట నుంచి మనం ఏ ఇతర నత్రజని కానీ భాస్వరం కానీ అందించకుండా మనకి తోటల్లో అవైలబుల్ అయ్యే ఎండాకులు కానీ తర్వాత కలుపు కానీ ఇవన్నీ కూడా ఈ జనులు నీళ్ళు కానీ కొంచెం ప్రమోట్ చేసుకొని లోకల్ గా మనం ఈ అవైలబుల్ అయ్యే వ్యర్థాలని మనం కన్వర్ట్ చేసుకొని మొక్కకు అందించుకున్నట్లయితే ఈ సాయిల్ హెల్త్ అనేది మెయింటైన్ చేయగలిగితే సో మనకి క్రాప్ దిగుబడి కూడా అలాగే మెయింటైన్ అవుతుందని చెప్పారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కోకోనట్ లో మనకి త్రూ అవుట్ ద ఇయర్ మనకి పోషక పదార్థాలు కానీ నీళ్ళు మాయిశ్చర్ ఈ నేలలో తేమ శాతం అనేది మెయింటైన్ చేయగలిగితేనే మనకి సరైన దిగుబడి వస్తుందని చెప్తున్నారు. సో మనకేంటంటే ఈ మనము ఇప్పుడు మనం చాలా మంది రైతులు ఏంటంటే ఫ్లడ్ ఇరిగేషన్ ఇవ్వడం వల్ల ప్రతి 15 రోజులకి ప్రతి 10 రోజులకి కానీ మన ఈ మార్చి ఏప్రిల్ అయితే వారం 10 రోజులకి కంపల్సరీగా ఫ్లడ్ ఇరిగేషన్ ఇస్తూ ఉంటాము. సో ఈ ఫ్లడ్ ఇరిగేషన్ ఇవ్వడం వల్ల మొక్కకి ఒక 4-5 రోజులు కానీ ఒక వారం రోజులు కానీ ఎక్కువ తేమ శాతం ఉండడం వల్ల సో ఏరియల్ రూట్స్ అనేది నిమెటోఫోర్స్ అనేది ఎక్కువ డెవలప్ అవుతున్నాయి. అది మొక్కకి అంత మంచిది కాదు. సో మనం ఏంటంటే కావాల్సిన తేమ శాతం అందించుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ ఫ్లడ్డింగ్ ఇరిగేషన్ వల్ల మన మొక్క అనేది నెమటోఫోర్స్ డెవలప్ అవ్వడం వల్ల
పోషకాలు అనేది లభ్యం అవ్వట్లేదు అనేది సార్ చెప్తున్నారు. సో ఇదే కాకుండా మనం ఇంకొకటి ఈ సాయిల్ యొక్క ఏరేషన్ అంటే గాలిలో ఎలాగా మనకి ఏదైతే ఆక్సిజన్ నైట్రోజన్ అవైలబుల్ ఉంటున్నాయో అలాగే సాయిల్లో కూడా మాయిశ్చర్ ఎక్కువ అయిపోతే ఏరేషన్ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల మనకి లోకల్ గా ఉండే బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో సూడోమోనాస్ కానీ ట్రైకోడర్మా కానీ లేదంటే ఫాస్ఫేట్ సాలిబిలైజింగ్ బ్యాక్టీరియా కానీ ఇవన్నీ అంటే ఎక్కువ శాతం వృద్ధి చెందకుండా పోతున్నాయి. సో ఈ ఏరియేషన్ అనేది మెయింటైన్ చేయగలిగితే మనం సాయిల్ హెల్త్ అనేది కూడా మెయింటైన్ చేయగలుగుతున్నాం అని చెప్తున్నారు. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసేటప్పటికి కౌడంకి ఆల్టర్నేటివ్ మనం కొంతమంది ఫార్మర్స్ అడిగారు. సో కౌడంకి ఆల్టర్నేటివ్ అనేది లేదు. న్యాచురల్ ఫార్మ్ లో కంపల్సరీ కొంత కౌడంగ్ ఉంటేనే మీకు సస్టైనబుల్ ఈల్డ్ అనేది వస్తుంది అని చెప్పేసి సార్ చెప్తున్నారు. నెక్స్ట్ పెస్ట్ అండ్ డిసీజ్ కంట్రోల్ మెజర్స్ కి సో కంప్లీట్ గా మనం ఈ రసాయన పదార్థాల మీద ఆధారపడకుండా జీవ నియంత్రణ పద్ధతులని పాటించడం వల్ల కొంత శాతం అనేది ఈల్డ్ లాస్ అనేది తగ్గించుకోవచ్చు. అదేవిధంగా సార్ ఏం చెప్తున్నారంటే న్యాచురల్ ఫార్మింగ్ లో మనం 120 నుంచి 130, 140 కాయలు అనేది రావడం చాలా వరకు కష్టతరం. సో 80 నుంచి 90 నట్స్ వచ్చినా కూడా మనకి న్యాచురల్ ఫార్మింగ్ లో ఇన్పుట్స్ అనేది తక్కువ ఉంటాయి కాబట్టి నెట్ రిటర్న్స్ అనేది కొంతవరకు కెమికల్ ఫర్టిలైజర్ తో సమానంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది సార్ వివరించడం జరిగింది. సో ఇవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మళ్ళీ తర్వాత సార్ అనేది కూడా అవైలబుల్ గా ఉంటారు, చెప్తా ఉంటారు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే సో ఇంకెవరైనా డౌట్స్ ఉంటే చెప్పావా మొత్తం మొక్కలు ఉండాలి సార్ ఇంకోటి ఏం చెప్పారంటే ఇప్పుడు కొబ్బరిలో ఓన్లీ కొబ్బరి మీద ఆధారపడితే మనకి ఈ న్యాచురల్ ఫార్మింగ్ లో ఈల్డ్ అంటే మనం ఓన్లీ కొబ్బరి మీదనే ఆధారపడి ఇన్కమ్ తీసుకోవాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో కష్టతరం కాబట్టి డైవర్సిటీ అంటే మన కోకో కానీ బనానా కానీ లేదంటే ఇతరత్ర అరికనట్ కానీ ఇట్లా రకరకాల క్రాప్స్ అనేది ఇన్కార్పొరేట్ చేయడం వల్ల ఈ కొబ్బరి మీదే కాకుండా మిగతా పంటల మీద కూడా వచ్చే ఆదాయం మీకు సస్టైనబుల్ ఇన్కమ్ గా ఉపయోగపడుతుంది అనేది చెప్పారు. సో దున్నుకోవడం అనేది మనం అంటే చెట్టు మొదల దగ్గర కాకుండా మధ్యలో దున్నుకోవడానికి అవకాశం ఉంది. అంటే చెట్టు మొదలు 1 మీటర్ నుంచి 1 మీటర్న్నర వరకు మనం దున్నుకొని మిగతా దున్నుకోవచ్చు. మొత్తం కవర్ చేయడం అది దేని గురించి అంటే మాయిశ్చర్ అంటే సో ఇదేంటంటే మాయిశ్చర్ మనకి సమ్మర్ లో ఎవాపరేషన్ లాసెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ ఎవాపరేషన్ లాసెస్ అన్ని తగ్గడానికి ఈ మాయిశ్చర్ అనేది ఎక్కువ కాలం మనకి అవైలబుల్ గా ఉండటానికి ఈ కవర్ చేయడం వల్ల మనకి ఎక్కువ శాతం అనేది ఈ మాయిశ్చర్ అనేది రిటైన్ అవుతుంది. ఈ ఆకులే కట్ చేసి మొత్తం చేస్తే అది మాయిశ్చర్ కంట్రోల్ చేస్తుంది. సార్ ఏం చెప్తున్నారంటే దాని బదులు మనము రకరకాల పంటలు భూమిని కవర్ చేసి 24/7 కవర్ చేసేటట్టుగా రకరకాల పంటలు వేసుకుంటే దానికి సూర్యరశ్మి తగలకుండా తగలకుండా ఇవి కన్వర్ట్ చేసేది మళ్ళీ భూమిలోకి వెళ్తే కలుపు కాకుండా ఇవి పెట్టుకుంటే దీని ద్వారా మనకి ఎక్కువ పోషకాలు అందుతాయి. అందుకని ఆ నవధాన్యాలు అవన్నీ అని చెప్పారు కదా, జన్మజీ మనం వాడుకుంటే నవధాన్యాలు చెప్తున్నది కారణం అది. వెంకట గారు మీ పాయింట్ అన్నింటికి వచ్చే ఆన్సర్స్